హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకు ఓట్స్ తోటి ఉప్మా ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకు గ్యాస్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ మనకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ మనకు పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అదేవిధంగా సన్న తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా టమాటా ఒకటి టమాటా ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. తర్వాత చిన్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనకు రుచికి సరిపడా మనకు టేస్ట్కి సరిపడంత మనకు సాల్ట్ అనేది వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకోవాలి. జస్ట్ కొద్దిగా ఒక చిన్నపాటి లెమన్ తీసుకొని ఈ విధంగా లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలి. ఇది లెమన్ జ్యూస్ వల్ల మనకు ఓట్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లగా మనకు నోటికి టేస్టీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని మగ్గిన తర్వాత ఒక కప్ వచ్చేసి ఓట్స్ తీసుకొని ఈ విధంగా ఓట్స్ అనేది వేసుకొని కలుపుకోవాలి. మనకు ఓట్స్ అనేది వాటర్లో వేసి మనం చేసుకోవద్దు కాబట్టి వాటర్లో వేస్తే మనకు ముద్దలాగా అవుతుంది కాబట్టి మనకు ఈ విధంగా వేసుకొని కొంచెం జస్ట్ కొద్దిగా వాటర్ అనేది చల్లుకోవాలి. పైన కొద్దిగా వాటర్ అనేది చల్లుకుంటే మనకు ఓట్స్ అనేది ఉడుకుతుంది కాబట్టి కొద్దిగా చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకొని ఈ విధంగా కలుపుకొని ఒక 1-2 మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనకు వేరొక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, సింపుల్గా మనకు ఓట్స్ తోటి ఉప్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.